పూలకు కునుకేయడం నేర్పగలడు. తన మృదుమెత్తని భావాలతో సంగీత ప్రేమికుల కళ్ళలో కళ్ళాపి చల్లి ముగ్గేసి వెళ్ళగలడు. రబ్బర్ గాజుల్ని, రిబ్బన్ పువ్వుల్ని బాణిలో కూర్చి రాణింప చేయగలడు. తానొక కావ్యంగా మారి అందులోని సారాన్ని పాటగా పంచగల రాతగాడు. అతనెవరు అంటే ఏం సందేహం లేదు, తెలుగు పాట పులకించే రచయిత అనంత్ శ్రీరామ్. ఈరోజు సరదాగా మనతో మాటలాడుతూ పాటలాడటానికి వచ్చారు. సినీ గానానికి తన భావాలతో ప్రాణం పోస్తున్న ఆ సాహితీ సౌరభంతో ఈ వారం సరదాగా కాసేపు. అనంత్ శ్రీరామ్ గారు నమస్తే. నమస్తే. మీ ఉపోద్ఘాతమే మంచి గేయ కవితలా ఉంది, దీనికే ట్యూన్ చేసుకుంటే అద్భుతమైన పాట అవుద్ది కదా. అది మీకు ఎలా పుట్టుకొస్తాయి? మీరు విసిరిన 850 పైన బాణాలలో ఎన్ని పూల బాణాలు, ఎన్ని ప్రేమ బాణాలు, ఎన్ని మిగిలిన బాణాలు? 850 పాటల్లో నిజానికి ప్రేమ బాణాలు 200 ఉంటాయి. కాకపోతే ఆ 200లో 100 ఎక్కువ ప్రజాదరణ పొందడం వల్ల నేను ప్రేమ పాటల రచయితనే అని అనుకునే అవకాశాలు ఉన్నాయి. దాంట్లో పూల బాణాలు ఉన్నాయి, ముళ్ళ బాణాలు ఉన్నాయి, తేనె బాణాలు ఉన్నాయి, ఆఖరికి అపరిపక్వ బాణాలు ఉన్నాయి, బాధ్యత రాహిత్యంతో ఉన్న బాణాలు ఉన్నాయి, బాధ్యతాయుతమైన బాణాలు ఉన్నాయి, అన్ని రకాల బాణాలు ఉన్నాయి దాంట్లో. మీ పాటల లిస్ట్ ఊరికే మా సరదాగా మేమందరం పాడుకుంటున్న టైంలో బయటపడిన విషయం ఏంటంటే, అత్యంత అందరూ ఎక్కువగా ఇష్టపడే పాటలు, ఇవి నిలబడతాయని మనం చెప్పుకునే పాటల్లో ఎక్కువ శాతం మీ పాటలు కావడం అది మా అదృష్టం. అఫ్ కోర్స్ మీకు ఎలాగో అదృష్టం, మీ కితాబ్ నా అదృష్టం. 32 ఏళ్లకి మీరు రాసే పాటల్లో అంత భావుకత, అంత డెప్త్ రావడానికి సాధ్యపడిన పరిస్థితులు ఏంటండి? కారణం ఏంటంటే, కవిత్వం అనేది సాధారణంగా జీవితాన్ని కొంత అనుభవించిన తర్వాత ఆ జీవితం తాలూకు సారాంశాన్ని ఒక అక్షర రూపం దాల్చాలని అనిపిస్తూ ఉంటుంది అందరికీ. కాబట్టి ఆ మొదలు పెట్టడం 30కి అలా మొదలు పెడుతూ ఉంటారు చాలా మంది. మనకు గొప్ప గొప్ప రచయితలు కూడా ఈ వయసులో 20 ఏళ్లకి మొదలు పెట్టిన వాళ్ళే కానీ చిన్న వయసులో ఎవరు మొదలు పెట్టుంటారు. అందువల్ల పెద్ద అయ్యాక వారు పాటలు రాశారు, మంచి రాణకెక్కారు. నా విషయంలో అదృష్టం ఏంటంటే, నా 6వ సంవత్సరంలోనే నేను రచన మొదలు పెట్టాను. కాబట్టి ఆ సాధన 20 ఏళ్లకే 21 ఏళ్లకే ఇంచుమించు ఒక 15 ఏళ్ల సాధన నాకు వచ్చింది. కాబట్టి ఇలా రాయగలుగుతున్నానేమో అనుకుంటున్నాను. మీరు చాలా సార్లు ప్రేమలో పడ్డారేమో అనిపించింది చూసి, మీ ప్రేమ పాటలు చూసి. ఇంచుమించు 11 సార్లు పడ్డాను. 11 సార్లు ఏదో జోక్గా అంటాను, మరి నిజమా? ఏంటంటే, నేను ప్రేయస్కి దగ్గరగా లేనేమో కానీ ప్రేమకి ఎప్పుడు దగ్గరగానే ఉన్నాను. అబ్బా, ఎంత బాగా. చిన్నప్పటి నుంచి ఎందుకో చాలా మంది నన్ను మీడియేటర్ గా ఉంచడానికి ఎక్కువ ఇష్టపడతా ఉండేవారు ప్రేమ దాంట్లో. అలా ఇంచుమించు 11-12 ప్రేమ కథల్ని దగ్గరగా చూశాను. ఒక్కరి ప్రేమలోనే పడుంటే ఆ ఒక్కరి ద్వారా వచ్చే ప్రేమనే అధ్యయనం చేసేవాడినేమో. ఇంతమంది ప్రేమలు అధ్యయనం చేయడంతో ప్రేమ పాటలకు ఎక్కువ సరుకు దొరుకుతుంది. ఇది అపరిమితమైన అనుభవం అన్నమాట. ఇంకెంతమంది ప్రేమను అధ్యయనం చేయడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను. ఇంకా 70 ఏళ్ళు ఉన్నాయి కాబట్టి. అనంత్ గారు, డెఫినెట్ గా అంటే మనం ఇంకా చాలా చాలా విషయాలు మాట్లాడుకోవాలి, కానీ మీ నోట మీరు మంచి పాటగాడు కూడా కాబట్టి మంచి పాట ఒకటి, మీకు నచ్చిన మీ బెస్ట్ పాట. నా దగ్గర ఇంత లిస్ట్ ఉంది. మీలాగా శాస్త్రీయ సంగీతంలో తర్ఫీదు పొందిన వ్యక్తి లౌక్యం కోసం ఈ మాట అంటే నాకు నచ్చలేదు. నేను అంత గొప్ప పాటగాడిని ఏం లేదు. మీరు శృతిబద్ధంగా పాడతారు, లయబద్ధంగా పాడతారు, మీకు రాగ జ్ఞానం ఉంది. ఒక రచయితకి, పాటల రచయితకి ఇన్ని ఉండడం నిజంగా అది మీకు కలిసి వచ్చింది. రాయించుకునే వాళ్ళకి కూడా చాలా పెద్ద ఇది కొద్దిగా ఉపయోగపడిందండి. అంటే సంగీత దర్శకుడు ఇచ్చిన ట్యూన్లోనే నేను రాశాను అని చెప్పడానికి నేను పాడగలగడం అనేది ఉపయోగపడింది. ఎందుకంటే మళ్ళీ కాగితం తీసుకెళ్ళి మళ్ళీ మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి సరిపోయిందో లేదో చూసుకుని, అప్పుడు పదాలు నచ్చినాయో లేదో చూసుకుని, ఈ టైంకి కొంచెం ఆలస్యం జరిగే అవకాశం ఉంది. ఆ ఆలస్యంతో పాటు అనుమానాలు పెరిగే అవకాశం ఉంది. అనుమానాలతో కొన్ని పాటలు జారిపోయే అవకాశం ఉంది. అది లేకుండా ముందే పాడి వినిపించి లెంత్ వరకు అయితే సమస్య లేదు అని చెప్పడానికి ఉపయోగపడింది. సో అలా ఒక పాట అందుకోండి. కనులతో రాసే తొలి కవిత, మనసే చదివే మధు కవిత, నిన్నటిదాకా నీయత ఎదుట సడి చేయనిది కవిత, తనుంత తనుందం తనుంత తనుందం తనుంత తనుంత తన
నువ్వు నేను అనే మాట మనం అయిన క్షణంలోన ఏదో హాయి కవ్వించగా, కనులతో రాసే తొలి కవిత మనసే చదివే మధు కవిత. ఎంత హాయిగా ఉంది ఈ పాట మీకు బహుశా తెలిసి ఉండకపోవచ్చు. అందుకే నేను వెతుక్కుంటున్నాను ఎక్కడ విన్నానా ఈ పాట, విన్నానా లేదా అని. ఇది యంగ్ ఇండియా అన్న సినిమాలో దాసరి గారి దర్శకత్వంలో వచ్చిన పాట, కీరవాణి గారి సంగీతం. ఈ పాట దురదృష్టవశాత్తు ఎక్కువ ప్రజాదరణ పొందలేదు, కానీ మంచి పాట. నేను రాసిన పాటలో నాకు ఇష్టమైన పాట.